కౌన్సిలర్ కూల్ మనోహర్, ఎడ్విన్ శామ్యూల్, ఎమ్మెల్యే రామ్మూర్తి. ఏంటి గారు షర్ట్లో కూడా వస్తున్నారు? నాలాంటి పడుకుని సొక్కాలేదని ఎలా అడుగుతారు నువ్వు? అసెంబ్లీలో ఈ సొక్కాలు సింపినోండ్రా. నా సొక్కాని ఎవడైనా సింపకుండా ఉంటాడా? అందుకే సొక్కా లేదంతే. చిన్నమ్మపేట శివయ్య వీధిలో ప్రజలు ఎక్కువగా నివసించే గుడిసెల ప్రాంతంలో గత 6 నెలలుగా మురికి నీరు బయటకొచ్చి అక్కడక్కడా నిలుచుంది. దీని గురించి వాళ్ళందరూ కౌన్సిలర్ అయిన మీ దగ్గరకు వచ్చి ఎన్నోసార్లు చెప్పారు కదా? అవును. వాళ్ళు చెప్పినా మీరు పోలేరమ్మ గుడిలో కోళ్లు బలివ్వడానికి, హుండీ వసూలు చేయడానికే టైం సరిపోతుందని చెప్పారు. మీ వార్డు ప్రజల్ని మీరు పట్టించుకోవడం మర్చిపోయారు. చిన్నమ్మపేట ఏరియా ఎమ్మెల్యే రామ్మూర్తి మీరే కదా? ఏటాలు అడిగేశా? ఈ ఊళ్ళో అందరికీ తెలుసు నేనే రామ్మూర్తి ఎమ్మెల్యేనని. నన్ను అభిమానించే పెద్దలారా, పిల్లలారా, సోదరులారా, సోదరీమణులారా, ఎన్నో సమస్యల గురించి మాట్లాడి పోరాటం జరిపినోడ్ని, దేశంలో జరిగే అక్రమాలన్నింటినీ ఎదిరించి నిలబడ్డోడ్ని. ఇదేమి అసెంబ్లీ కాదు, కొంచెం తగ్గించండి. అంతేనంటావా? సరే, నువ్వు అడిగేది అడుగు. శివయ్య వీధి మీ నియోజకవర్గమేగా? అంటే శివయ్య మసాలా పౌడర్ అంటారు, అదే కదా? రాములూరు గుడికి అవతల. ఓ, రాములూరు గుడి పక్కన ఓ చిన్న సందుంది, అదే కదా? ఆ ఏరియా గురించి నాకు అంగుళం తెలుసు. మరి కరెక్ట్ గాని మీ ఏరియా గురించి బాగానే తెలుసుకున్నా. అవును, ఎమ్మెల్యే అంటే ఏంటి, నేచర్ ఆఫ్ వర్క్ అంటే ఏంటో తెలుసా మీకు? భలే ఓడి భయ్యా, నీకేం తెలిసేటి? నాకు తెలియదే. మూసుకో. దాని గురించి మేము దిగులు పడవాళ్ళే. ఓట్లు వేయించుకున్నామా, అసెంబ్లీలో కూకున్నామా, గొడవలు పడ్డామా, సొక్కాలు సింపుకున్నామా, బేటా తీసుకున్నామా, శాలువా కప్పుకున్నామా, బయలుదేరి వచ్చేస్తాం. ఎమ్మెల్యే అంటే ప్రజా ప్రతినిధి. ప్రజల అవసరాలను తెలుసుకొని సేవ చేయాల్సిన ఒక ప్రజా సేవకుడని అర్థం. ఇది మీరు తెలుసుకొని పనిచేస్తుంటే ఈ రోజు ఇక్కడికి వచ్చేవారు కాదు. వెనకాల తిరగటమే కానీ ఇలా ఎప్పుడైనా చెప్పారంటారా? అరే కుర్రోడు చూడండిరా ఎలా చెప్పేస్తున్నాడు టకటకాని. అబ్బు, తప్పు కనుకపోతే మా పార్టీలోకి వచ్చి డైలీ 2 శాలువాలు 2 దండలు, వీలైతే సాయంకాలం ఒక ఆపు ఐసు సోడా. మీరేగా ఈ కార్పొరేషన్ అధికారి ఎడ్విన్ శామ్యూల్? ఎస్ సార్. ఈ నీళ్లు మీరు తాగలరా? తాగను. ఆ వీధి ప్రజలు ఇవే తాగుతున్నారు తెలుసా? అది నా తప్పు కాదు సార్. ఎంత పొగరుగా చెప్తున్నాడో చూడు. ల్యాండ్ ట్యాక్స్, డెవలప్మెంట్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ అని తాగే నీటి కూడా పన్ను తీసుకుంటున్నారు. మరి మంచినీళ్ళు ఇవ్వాలా లేదా? రసీదు మాత్రం కరెక్ట్గా ఇస్తున్నారు. డ్రైనేజ్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నావు? మురికి నీరు భూమికి అడుగున పోవడానికి. కానీ ఆ స్లంలో రోడ్డు పైన పోతోంది. డెవలప్మెంట్ ట్యాక్స్ కడుతున్నావు. రోడ్లు బాగున్నాయా? వీధి లైట్లు సరిగ్గా వెలుగుతున్నాయా? లేదే. అయినా ప్రజలు పన్ను కడుతూనే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరిది తప్పు? ఇలా 3 నెలలకు ఒకసారి పన్ను అనే పేరుతో ప్రజలు కట్టే డబ్బే మీరు జీతంగా తీసుకుంటున్నారు. అది మాత్రమే కాదు, మన కింద పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్ సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని మీరు పట్టించుకోలేదు. అలా పట్టించుకొని ఉంటే కమిషనర్ చూస్తున్నారని సూపర్వైజర్కి ఒక భయం ఉండేది, సూపర్వైజర్ చూస్తున్నారని అతని కింద పనిచేసే వాళ్ళకి భయం ఉండేది. పని సవ్యంగా జరిగేది. మీలాంటి పై అధికారులు చూపిస్తున్న ఈ నిర్లక్ష్య ధోరణి వల్లే ప్రజలు ఈ నీరు తాగుతున్నారు, రాని నీటి కోసం పన్ను కడుతున్నారు. సో యువర్, ఆ ప్రాంతం ప్రజలు రోజు మురికి నీటిలో నడవడం వల్ల, కలుషితమైన గాలి పీల్చడం వల్ల పైలేరియా, విషజ్వరం వంటి జబ్బులతో ఎంతో బాధపడుతున్నారు. దీనికి కార్పొరేషన్ బాధ్యత వహించి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం బాధించబడిన ప్రజల మనోవ్యధకి, వ్యాధుల వల్ల ఏర్పడిన బాధలకి నష్టపరిహారంగా ఒక్కొక్కరికి 25,000 రూపాయలు ఇవ్వవలసిందిగా గౌరవనీయులైన కోర్టు వారిని కోరుకుంటున్నాను. కేసు మొత్తం పరిశీలించిన తర్వాత వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రపరచవలసిందిగాను, మురికి నీటి వల్ల బాధించబడిన ప్రజలకు నష్టపరిహారంగా ఒక్కొక్కరికి 25,000 రూపాయలు ఇవ్వవలసిందిగాను కార్పొరేషన్కు ఈ కోర్టు ఉత్తర్వు ఇస్తున్నది. ఏంటి మామా, అక్కడ డబ్బులు ఇస్తున్నారంటే? అదే మామా, ఆ రోజు వచ్చి ఫోటోలు తీసి అందరి దగ్గర సంతకాలు తీసుకెళ్లాడే సూర్య. ఆయన అదేదో వినియోగదారుల కోర్టు ఉందంట కదా, అందులో కేసు పెట్టి అందరికి డబ్బులు ఇప్పుతున్నాడు మామా. ఎంత మంచివాడయ్యా సూర్య. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర, ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర, ఆ తేనెలని ఓ తుమ్మెద
పొమ్మంట